కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అభివృద్ధి సంక్షేమంపై దృష్టి సారించిందని ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అన్నారు. విశాఖలో పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ నాయకులు పేర్ని నాని ఎప్పుడు ఏం మాట్లాడతారో ఆయనకే తెలియదని, వారంతా రాష్ట్ర వినాశనం కోరుకుంటున్నారని అన్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వం కూల్చివేతలతో పరిపాలన సాగించిందన్నారు. మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిపోవాలని శాపనార్థాలు పెట్టడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వంలో మహిళకు ఎక్కడా కించపరచకుండా గౌరవిస్తున్నామని ఆయన అన్నారు. పేర్ని నాని తండ్రికి మచిలీపట్నంలో మంచి పేరుండేదని దానిని నాని నాశనం చేశారని చెప్పారు. ప్రతిపక్షం పార్టీ నాయకులు అసెంబ్లీకి రావాలని, అక్కడ సూచనలు సలహాలు ఇవ్వాలే తప్ప బయట ఉండి లేనివి ఉన్నట్లు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. జరుగుతున్న పరిణామాల మీద మనం ఈరోజు ఇక్కడ అందరం కూడా రావడం జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం అభివృద్ధి సంక్షేమం మీద మాత్రమే దృష్టి సారించి నిరంతరం ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి, కూటమి నాయకత్వం, మంత్రులు, ఉప ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, అధికారులు అందరూ పనిచేస్తూ ఉంటే వైసీపీ వ్యక్తులు ఎప్పుడు మాట్లాడే విధంగానే మాట్లాడుతుంటే కొంచెం మరి నిన్న ప్రత్యేకంగా పేరు నాని గారు ఏం మాట్లాడతారో ఏంటి మాట్లాడతారో కూడా తెలియని పరిస్థితిలో ఎంతసేపు హెలికాప్టర్లు పడిపోవాలి, లైట్లు పడిపోవాలి, ఇల్లులు పడిపోవాలి, ఉపద్రవాలు వచ్చేయాలి, తుఫాన్లు వచ్చి అన్ని ఇదైపోవాలి. అరే మీ ప్రభుత్వం 19-24 మధ్యలో కూల్చివేతలు వాటికి మీరు ఆల్రెడీ మొదలుపెట్టి అలా 5 సంవత్సరాలు అది చేశారు. ఈరోజు ముఖ్యమంత్రి గారిది, ఉప ముఖ్యమంత్రి గారిది, లోకేష్ గారి ఫ్లైట్లు కానీ హెలికాప్టర్లు కానీ పడిపోవాలి అని అంటే ఏంటి మీ శాపనార్థాలని అడుగుతాం. మీ శాపనార్థాలు ఏంటి? తట్టుకోలేకపోతున్నారా? అభివృద్ధిని, సంక్షేమాన్ని తట్టుకోలేకపోతున్నారా? ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తుంటే మీరు తట్టుకోలేకపోతున్నారా? మా ప్రభుత్వం కక్ష సాధింపులు చెయ్యకూడదని ఎంతో గౌరవంగా, మరి 24 తర్వాత ఏ ఒక్క మహిళని కూడా మేము కించపరచకుండా, ఎక్కడ కూడా మాట్లాడకుండా ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరినీ కూడా, ఇంక్లూడింగ్ భారతి గారిని కూడా, అందరికీ మేము గౌరవిస్తా ఉంటే దీంట్లోనే ఆ పరిణామాల్లోనే పేరు నాని గారు మీ భార్య గారిని కూడా ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టొద్దు, మహిళల్ని ఇబ్బంది పెట్టొద్దు, రాజకీయం ఉంటే రాజకీయం, నాయకుడు చూసుకుంటాం అని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పి ఒక మంచి వాతావరణాన్ని ఈ రాష్ట్రంలోనే నెలకొల్పితే మరి మీరేం చేస్తున్నారు? పిల్లి శాపనార్థాలుగా శాపనార్థాలు పెడుతున్నారు. ఆల్ ఫ్లైట్ పడిపోవాలా, ఈ ఫ్లైట్ అంటే ఏంటి? ఫ్లైట్ పడిపోతే మీరు మళ్ళీ ప్రభుత్వానికి వచ్చేద్దామనా? అరే మీరు పనిచేసి ప్రభుత్వంలోకి రావాలని కోరుకోవాలి, కానీ మీరు ఆలైపోవాలి, ఈలైపోవాలని ఏం శాపనార్థాలండి? నాకు అర్థం కాదు.